వెల్కమ్ బ్యాక్. ఆర్గానిక్ వ్యవసాయంతో తోటల సాగుతో ఆరోగ్యంతో పాటు రైతుకు పుష్కలంగా లాభాలు వస్తాయని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన కోకో రైతు రుద్రరాజు సుబ్బారావు నిరూపించారు. భూ సాంద్రత కూడా పెరుగుతుందని ప్రత్యక్షంగా నిరూపించారు ఆయన. గోమూత్రం, గోవు పేడ, బెల్లం వంటి పదార్థాలతో మొక్కలకు సహజ సిద్ధ ఎరువు వేసి సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ కోకో తోటల సాగులో ఆయన ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. చాక్లెట్ కంపెనీల దోపిడీని తట్టుకునేలా మంచి నాణ్యతతో కోకో గింజలు దిగుబడి చేసేలా కోకో రైతులంతా ఆర్గానిక్ బాటలోకి రావాలంటున్న సుబ్బారాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మరోవైపు చాక్లెట్ కంపెనీల దోపిడీ, దీంతో కోకో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అయితే నష్టాలు చవి చూడకుండా కోకో పంటలు సాగు చేయడం ఎలా అనేది ఇప్పుడు అందరూ దృష్టి కూడా అటువైపు మళ్ళుతోంది. దీనికి సంబంధించే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో రుద్రరాజు సుబ్బరాజు అనేటువంటి రైతు కోకో రైతులకు ఆదర్శంగా పంట ఎలా సాగు చేయాలి, ఆ కోకో సాగు చేయడంలో ఆర్గానిక్ పద్ధతులు అవలంబించడం వల్ల ఎంత మేలు జరుగుతుంది, ఎంత దిగుబడి అత్యధికంగా వస్తుంది, ఏ మేరకు రైతులు గట్టున పడచ్చు చాక్లెట్ కంపెనీల దోపిడీ నుంచి అనేది కూడా ఇప్పుడు ఈరోజు ఆయన ప్రయోగాత్మకంగా చేసి ఈరోజు రైతులకు ఆదర్శంగా నిలిచారు. మరి ఆ వివరాలు ఏంటనేది రైతు రుద్రరాజు సుబ్బరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, కోకో రైతులందరూ కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నాం అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మీరే ఆర్గానిక్ ఎలా చేస్తున్నారు, ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ఉంది, దాని ఫలితం ఎలా ఉంది? నా పేరు రుద్రరాజు సుబ్బరాజు. నేను 2008 నుంచి కోకో పంట 2008లో వేయటం జరిగిందండి. 2010 నుంచి ఆర్గానిక్ చేస్తున్నానండి. నాకు ఆర్గానిక్ చేసిన కొత్తలో 2 క్వింటాలు 3 క్వింటాలు దిగుబడి వచ్చేదండి. దాన్ని ఈ పాలేకర విధానాలతోటి గోవును పెంచుకుని, దేశీ గోవు ఒంగోలు ఆవును పెంచుకుని ఫస్ట్ జీవామృతంతో స్టార్ట్ చేసామండి. జీవామృతంతో స్టార్ట్ చేసి స్లోగా కెమికల్ మెన్యూర్ తగ్గించుకుంటూ జీవామృతం, పేడ పెంచి ఈ దేశీయ ఎరువులు పెంచుకుంటూ కెమికల్ తగ్గించుకుంటూ 2010-11 కల్లా మొత్తానికి ఓన్లీ ఆర్గానిక్ వైపు మరలి జీవామృతం, పంచగవ్య అన్ని రకాల కషాయాలతోటి వ్యవసాయం మొదలుపెట్టాము. అలాగే మనం ఆవులకు కూడా అన్ని రకాల చెక్కలు వేసుకుని అన్ని రకాల నవధాన్యాలు, చిరుధాన్యాలతోటి ఆ పేడతోటి, ఆ క్వాలిటీ అయిన పేడతోటి మన పేడ ఒక ట్రక్కు, బయట పేడ 3 ట్రక్కులు, ఒక 4 ట్రక్కులు, ఒక బెడ్ ఒక చోట, ఒక 4 ట్రక్కులు ఒక చోట, 8 ట్రక్కులు ఈ ఘనజీవామృతం చేసి దాంట్లో కేకులు, బ్యాక్టీరియాలు, ఎన్పీకే బ్యాక్టీరియా, సుడోమోనాస్, ట్రైకోడెర్మాలో, వ్యాము అన్ని బ్యాక్టీరియాలు కలుపుకుని, జీవామృతం కలుపుకుని, బెల్లం పిండి ద్రావణాలు కలుపుకుని, కేకులు కలుపుకుని డెవలప్ చేసి దాన్ని ఎరువు కింద మంచి ఇలా వర్మీ కంట తయారవుతుందండి. ఆ ఎరువు కింద తయారు చేసి ఆ ఎరువుకి 2 దఫాలుగా మొక్కలకు వేసుకుంటూ మంచి బలంగా చేసుకుంటూ వస్తే ఇప్పుడు 5 క్వింటాల దిగుబడిలోకి 5 క్వింటాల దిగుబడికి వచ్చామండి. అంటే సాధారణ రైతు చేస్తున్నటువంటి వ్యవసాయంలో కోకో ఎంత దిగుబడి వస్తుంది, ఆర్గానిక్లో చేస్తున్న పద్ధతుల్లో ఎంత దిగుబడి వస్తుంది? నేను సాధారణంగా చేసినప్పుడు 2.5-3 క్వింటాలు మించి ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు కూడా యావరేజ్ని 3 క్వింటాలు దాటి రాదండి కెమికల్ వ్యవసాయంలో. దాంట్లో ఎన్నో నష్టాలు, ఎన్నో వ్యయప్రయాసాలు, తెగుళ్ళతోటి కొట్టుకు రావాలండి. మాకు రెసిస్టెన్స్ వల్ల తెగుళ్ళు ఏమి లేకుండా సునాయాసనంగా 5 గంటలు పండించుకుంటాం. మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతాం. ఇవాళ సర్టిఫికేషన్ కూడా ఇస్తానంటున్నారండి. ఈ మంచి రేటు కూడా వచ్చేలా ఉందండి. అంతర్జాతీయంగా కూడా ఆర్గానిక్ గింజకి చాలా డిమాండ్ ఉంది. అందుచేత అందరూ కూడా ఆర్గానిక్ వైపు మళ్ళటానికి సులువైన వ్యవసాయం కోకో వ్యవసాయం అండి. ఎందువల్లంటే దీనికి కలుపు స్వచ్ఛందంగానే కలుపు రాదు, స్వచ్ఛందంగానే భూమిని కప్పబడి ఉంటుంది. అత్యాదని పాలేకర్ గారు చెప్తారు. అలాగే అత్యాదంతో కూడుకున్న న్యాచురల్ వ్యవసాయం అండి. మీరు చేయకుండానే భూమిని కప్పించి ఉంచుతుందండి. అందువల్ల బాగా సులువైన వ్యవసాయం. అదే కుళ్ళిపోతూ ఉంటుందండి. ఈ డీకంపోజర్లో ఒరిజినల్ డీకంపోజర్లు వచ్చినాయండి. అవి అప్లై చేస్తే చెత్త కూడా ఊరిన 6 నెలలు ఎటువంటి చెత్త అయినా కమ్మలన్నీ కూడా కుళ్ళిపోతాయండి. కుళ్ళిపోయి సేంద్రియ ఎరువు కింద తయారవుతుంది. మీకు భూమి నడిస్తేనే పరుపు మీద నడిచినట్టు ఉంటుందండి. 10% సేంద్రియ పదార్థం నేను సర్టిఫికేషన్ అవ్వలేదండి. ఇంకా ఈ సాయిల్ టెస్ట్ వచ్చిన తర్వాత సేంద్రియ పదార్థం చెప్పి నేను 10% పైన ఉంటుందని భావిస్తున్నాను నా భూమి. అన్న సీజన్లో కోకో కాయలు సాధారణంగా అన్న సీజన్లో 220 నుంచి 220 కౌంట్ వస్తుందండి. అన్ సీజన్లో కాయ సెప్టెంబర్లో ఈ పరిమాణంగా కాయలు 80% ఉంటాయండి. అందువల్ల ఈ 220 కౌంట్ వస్తుందండి. ఇది కూడా మామూలుగా లాస్ట్ ఇయర్ 400 దాకా కొన్నారండి, జల్లెడు ఏమి లేకుండానే. ఈ రోజుల్లో ఏంటంటే ఈ సంవత్సరం, ఈ 20 సంవత్సరాల్లో అద్భుతం అండి. ఈ సంవత్సరం వచ్చిన సీజన్ గింజలు వచ్చినాయండి. ఈ టైప్ కాయలు 70% ఉన్నాయండి. ఇప్పుడు కౌంట్ 120, 140, 150 కౌంటే వస్తున్నాయండి. 220 కౌంట్ వచ్చింది. అంత ఈ సంవత్సరం కాయ వచ్చిందని అయినా కూడా ఈ కంపెనీలు దోపిడీ చేసి దీన్ని మళ్ళీ జల్లెడు తుపోయిలతోటి
ఈ పచ్చడి పట్టుకుని ఆ గింజలను మాకు సన్న గింజలు మా దగ్గర వదిలేసి మంచి గింజలన్నీ పట్టుకెళ్ళిపోయి ఈ 350 రూపాయలు తక్కువ రేటు ఇచ్చి ఇవి మన అంతర్జాతీయ మార్కెట్ ఉన్నా సరే రైతుని చాలా నష్టపడుతుందండి. దీనివల్ల మనం ఒక ఎఫ్పిఓ కింద ఈ సంవత్సరం ఏర్పడాలని ఎఫ్పిఓ సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుచేత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 70,000 హెక్టార్ల వరకు కూడా కోకో సాగు అవుతుంది. మన దేశంలో 130,000 టన్నులు అవసరమైతే ఇక్కడ మన దగ్గర పండిస్తుంది 30,000 టన్నులే. అయితే అందులో ఈ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ ఆర్గానిక్ ఎంతవరకు పెరిగింది అనుకోవచ్చు, ఇంకా పెంచాల్సినటువంటి రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఆర్గానిక్ ప్రోడక్ట్కి వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గానిక్ రైతులు ఇప్పుడు ఆల్రెడీ 5% 2% ఉంటారండి. ఇప్పుడు ఈ సంవత్సరం సర్టిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఏంటనేది త్వరలో తెలుస్తుంది. మీరు ఏంటంటే డబ్బు కోసం ఆర్గానిక్ కాకుండా ఫస్ట్ భూమి కోసం చేయండి. ఏదో డబ్బులు వస్తాయని ఆర్గానిక్ కాదండి. ముందు మన భూమిని బాగు చేసుకుంటాం, గింజలు అమ్ముకోవచ్చు. ఈ ఆర్గానిక్ చాలా ఈ పర్టికులర్గా కోకో పంట బాగా సులువండి. ఈ కాయ ఈ సైజు కాయ ఈ రోజుల్లో నేను ఇప్పుడు చూడలేదు. ఈ అద్భుతమైన సీజన్లో కూడా రైతును మోసం చేయడానికే వస్తుంది, లేకపోతే నాలాంటి ప్రశ్నించిన ఇంకా తొక్కేయడానికి వస్తుంది. నా వెనకాల 10 మంది రండి, ఇంకో 10 మంది 100 మంది అవుతాం. కంపెనీకి దడవకండి. మీరు 10 మందిని పోషిస్తున్నారు, దోసుకు తిన్నోడు జడుతున్నారు. మీరు దోసుకు తిన్నోడు కాదు, 10 మందిని పోషించేవాళ్ళు. మన కంపెనీ జడవాలి. కంపెనీకి మీరు జడిచే పరిస్థితి వద్దు. మన ఐక్యత, ఈ కోకో రైతులు ఈరోజు ఐక్యతతో వర్ధిల్దాం. అది చూస్తున్నాం కదంటే ఈరోజు కోకో గింజలకు సంబంధించి కూడా రైతులు సాధారణంగా సాగు చేసినటువంటి రైతులు 2 క్వింటాలు 3 క్వింటాలు పండించడమే ఎంతో కష్టంగా మారింది. ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా 5 క్వింటాలు ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. అంతేకాదు భూమిలో సాంద్రత కూడా పెరుగుతుంది, సారవంతం పెరుగుతుంది. కాబట్టి రైతులు ఆ దిశగా అడుగులు వేయాలి. కంపెనీలు చేసినటువంటి మోసాలను ప్రభుత్వం ప్రోత్సహించకుండా రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఈరోజు కోకో రైతు రుద్రరాజు సుబ్బరాజు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.